పాదారవింద శతకంలోని 92వ శ్లోకానికి ప్రతిపదార్థం భావం చెప్తున్నాం. ప్రసూనైః సంపర్కాదమరతరుణీ కుంతలభవైః అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతాం. స్వసంగాత్ కంకేలి ప్రసవ జనకత్వేన చ తవ త్రిధా ధత్తే వార్తాం సురభిరితి పాదో గిరిసుతే. ప్రతిపదార్థం గిరిసుతే, హిమగిరిసుత, కామాక్షి, ఓ కామాక్షిదేవి. అమరతరుణి, అమరతరుణులు అంటే ఎవరు? దేవతాస్త్రీలు. అమరులు అంటే దేవతలు. ఆ తరుణులు దేవతా స్త్రీల కుంతల భవై ప్రసూనై సంపర్కాత్. కుంతల అంటే హెయిర్, జుట్టు, కేశ సంపద. భవై ప్రసూనై, వారి తలల్లో ధరించిన పుష్పములు. సంపర్కాత్, ఆ పుష్పముల వల్ల, ఆ స్పర్శ వలన. శిరోజాలలో అలంకృతాలైన పూల స్పర్శ వలన నమతాం, భక్తులకు అనిశమపి, ఎప్పుడు, సదా, అభీష్టానాం దానాత్, కావాల్సిన కోరికలన్నిటినీ కూడా ఇచ్చుట వలన. తర్వాత స్వసంగాత్, తన స్పర్శ వలన, అంటే ఆ దేవి చరణ స్పర్శ వలన. కంకేళి అంటే అశోక, ప్రసవ జనకత్వేన చ, ఆ పూలను పుష్పింపచేయుట చేత. సౌందర్యలహరిలో కూడా వస్తుంది మనకి, ప్రమద వన కంకేళి తరవే, ఆ శ్లోకంలో ఆఖరిలో వస్తుంది. అమ్మవారి ఆ పాద స్పర్శ వలన అశోక చెట్టు పుష్పిస్తుందని. ఏ సీజన్ అయినా కూడా పుష్పిస్తుందిట, ఏ ఋతువు అయినా సరే. అటువంటి స్త్రీ పాద స్పర్శ జరిగితే ఆ గొప్ప శీలత కలిగిన ఆ స్త్రీ పాద స్పర్శ వలన ఆ అశోక చెట్టు పుష్పిస్తుందిట. అటువంటి ప్రసవ జనకత్వేన అంటే పూలను పుష్పింపచేయుట చేత, తవ నీ యొక్క పాద దివ్య చరణము, సురభిహి ఇతి కామధేనువు అని. తర్వాత సురభి అంటే కామధేనువుకి అంటారు, కామధేనువుని సురభి అంటారు, గోవుగా. సురభి అనేది మంచి సుగంధం కలిగిన అనే అర్థం కూడా ఉంది. కాబట్టి ఈ సుగంధము బాగా వ్యాపింపచేసేది ఎప్పుడు? పుష్పాలు బాగా పూసినప్పుడు. ఎప్పుడు అది? వసంత ఋతువు. కాబట్టి వసంత ఋతువు అని కూడా ఒక అర్థము, కామధేనువు అని కూడా ఒక అర్థము, సుగంధము కలిగిన అని ఒక అర్థము. ఇన్ని అర్థాలు చెప్పుకోవచ్చు ఇందులో. తర్వాత త్రిధా, 3 విధములుగా, వార్తాం అంటే వార్తం అంటే ప్రసిద్ధిని, ప్రతిష్టను, ధత్తే ధరించుచున్నది. ఇటువంటి గొప్పతనము నీ పాద పద్మాలకి ఉంది. 3 రకాలుగా. ఏమిటవి 3 రకాలు? ఈ దేవతా స్త్రీల తలలో పుష్పాలను ధరించి, దేవతా వృక్షాలు, నందనవనం నుంచి ఆ పుష్పాలు, దేవతావనాల నుంచి ఆ ఇంద్రవనం, ఆ ఇంద్రవనంలో ఉన్న పారిజాతాది మంచి పుష్పాలు, అటువంటి పుష్పాలని వాళ్ళు తలలో ధరించి అమ్మవారి పాద పద్మాలకి నమస్కరిస్తున్నప్పుడు ఈ తలలో పువ్వులు అమ్మవారి పాదాల మీద పడడం ఒకటి. వాళ్ళు కూడా పూజ చేస్తారు కాబట్టి పాదాలకి ఆ పుష్పాలు, వీటి వలన, వారి తలలో ఉన్న పుష్పాల వలన సురభి అంటే మంచి వాసన అదంతా వ్యాపిస్తోందిట. అటువంటి సురభి గొప్ప వాసన, సుగంధము అదంతా బాగా వ్యాపించి ఉంది. తర్వాత
ఆ పాదాలకి పుష్పాలతోటి సంపర్కం కలిగి, ఆ సంపర్కం వలన ఆ పాదాలకి ఒక సుగంధం పట్టేసుకుందిట. అంటే మనం ఎప్పుడైనా ఒక మంచి ఒక పువ్వు యొక్క పరిమళం ఉందనుకోండి, సంపెంగ పువ్వు ఇంట్లో పెడితే అది 2, 3 రోజుల దాకా ఆ పువ్వు వాసన ఇంట్లో పరిమళిస్తూ ఉంటుంది. ఆ మామూలు పువ్వులకే అటువంటి పరిమళం ఉంటే, దేవతా వృక్షాల పుష్పాలు కదా అవి. వాటికి ఎంత పరిమళం ఉంటుందో. అటువంటి అద్భుతమైన ఆ పువ్వులు అమ్మవారి పాదాల మీద ఉన్నాయి. అమ్మవారి నమస్కారం చేస్తున్న దేవతా స్త్రీల తలల్లో కూడా ఉన్నాయి. కానీ ఆ పరిమళం బాగా ఆ పాదాలకి పట్టుకుపోయి ఉందిట. తర్వాత ఈ దేవతా స్త్రీలు ఒకళ్ళో ఇద్దరో కాదు కదా! ఎంతో ఎంతమందో ఎంతసేపు ఎప్పుడూ అమ్మవారి పాదాల దగ్గరే ఉంటారు. అటువంటి ఆ దేవతామూర్తుల యొక్క తలలో ఉన్న పువ్వులన్నీ, అమ్మవారికి పూజ చేసిన పాదాల పువ్వులన్నీ కూడా అటువంటి సురభి గొప్ప సుగంధాన్ని వ్యాపింపచేస్తున్నాయి. ఇది ఒకటి. రెండోది సురభి శబ్దము దేవతల గోవు అని కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి సురభి గోవు. ఆ సురభి కామధేనువు. దేవత సంబంధమైన ఆ గోవుని ఏమంటారు? కామధేనువు. ఈ కామధేనువు ఏం చేస్తుంది? ఏ కోరిక అడిగితే ఆ కోరికని తీరుస్తుంది. అటువంటి ఆ గోవు పేరు సురభి. ఆ కామధేనువు పేరు. అటువంటి కామధేనువు ఎలాగైతే కోరికలని తీరుస్తుందో, అటువంటి కామధేనుత్వం అమ్మవారి పాదాలకుంది. దానాదనిశమపి అభీష్టానాం దానాదనిశమం. ఎవరైతే ఆ నమస్కారం చేస్తూ ఉన్నారో వారి యొక్క అభీష్టం అంటే కోరికలను దానంగా ఆవిడ ఎప్పుడు అనిశమపి, ఇప్పుడు ఒకసారి ఇచ్చేసి ఊరుకోదు. అనిశం ఎప్పుడూ కూడా ఏ కోరిక ఉందో, కామధేనువు, కల్పవృక్షము, ఇలాంటివన్నీ, చింతామణి, ఇవన్నీ కూడా ఏ రిఫరెన్స్ లో చెప్తారంటే, కోరిక నీ మనసులోకి వచ్చిన తక్షణమే ఆ కోరికని తీర్చివేయగల సామర్థ్యం కలిగినవి అవి. అటువంటి వాటికి అంత శక్తి ఉంటే అమ్మ వారి పాదాలకి ఎంత శక్తి ఉండి ఉంటుంది. కాబట్టి అటువంటి సురభి దానా ధనిశమపి. మూడోది తర్వాత సస్వసంగాత్ కంకేళి ప్రసవ జనకత్వేన. ఈ అశోక వనంలో ఉన్న ఆ కంకేళి, ఆ అశోక అంటే కంకేళి తరువు, ఆ కంకేళి వృక్షానికి అమ్మవారి పాద స్పర్శనంతో ఈ పతివ్రత మణులైన స్త్రీల యొక్క పాదం తగిలితే ఆ అశోక పుష్పం పుష్పిస్తుంది. అశోక చెట్టు పుష్పిస్తుంది. కాబట్టి అటువంటి ఆ పుష్పాలు కూడా అమ్మవారి పాదాలు తగిలి అక్కడ వేసిన ఆ పాదాలకి ఉన్న ఆ ఆ పుష్పాలన్నిటికీ కూడా ఎలాగైతే అమ్మవారి ఆ పాద స్పర్శనంతో సుగంధంతో పరిమళిస్తున్నాయో, అలాగా అమ్మవారి పాదం తగిలిన ఆ అశోక పుష్పాలు కూడా అక్కడ ఉన్నాయి. వాటికి కూడా అటువంటి అద్భుతమైన పరిమళం ఉంది. కాబట్టి ఈ మూడు ఆ పరిమళాన్ని వ్యాపింప చేస్తున్నాయి. అవి ఇవి వాళ్ళు దేవతా స్త్రీలు అమ్మవారి పాదాలకు నమస్కరిస్తున్నారు. వారు కొద్దిసేపే నమస్కరిస్తారు. వాడు వెళ్ళిపోయిన తర్వాత వాసన పోతుందా అంటే, అది ఎప్పుడూ ఉండే ఒక ప్రక్రియ. కాబట్టి వారి నమస్కారం వాళ్ళు వస్తూనే ఉంటారు, నమస్కారం చేస్తూనే ఉంటారు. ఇటువంటి పువ్వులు వెళ్తూనే ఉంటాయి. కాబట్టి ఆ పరిమళం అక్కడ పర్మనెంట్ అన్నమాట. అక్కడ నుంచి ఆ పరిమళం పోయే అవకాశం లేదు. ఆ తాత్కాలికం కాదు అక్కడంతా. అక్కడ ఎప్పుడూ ఉండే పరిమళం అన్నమాట. అయితే వాళ్ళు వెళ్ళిపోగానే ఆ సురభి లక్షణం పోతుందా అమ్మవారి పాదాలకి అంటే,
పోదు, ఎందుకంటే వాళ్ళు నమస్కరిస్తూనే ఉంటారు. తర్వాత ఈ పరిమళము ఆ పుష్పాల నుంచి అమ్మవారి పాదాలకు వచ్చింది కాదు, అమ్మవారి పాదాలకే సహజమైన పరిమళం ఉంది. ఎలాగైతే పుష్పాలన్నీ అమ్మవారి కేశ సంపదలోంచి ఆ పుష్ప సౌరభాన ఆ కేశ సౌరభాన్ని పొందాలని పుష్పాలు అనుకుంటాయో, అలాగే ఈ పాదాలలో ఉండే సౌరభాన్ని కూడా పొందాలని ఈ పుష్పాలన్నీ కూడా తపన పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ సురభి అక్కడ పుష్పాల వల్ల వచ్చినది కాదు, పాదాలకే సహజంగా ఉన్న సురభి. ఇందులో 3 సురభిలు ఉన్నాయి. మొదటిది, మూడోది పుష్పాలకు సంబంధించిన సురభి. అంటే అశోక పుష్పాలకి ఉన్న సుగంధము. మొదటిది దేవతా స్త్రీల తలల్లో ఉన్న పుష్పాల సౌరభం, అది సురభి. ఇవి 2 సురభిలవుతే, ఈ రెండిటికి ఒక భావం ఉంటే మధ్యలో ఉన్నదేమిటి? కామధేను వలె కోరికలు తీర్చే ఒక తత్వం, ఆ సురభి. అంటే 3 రకాలుగా ఈ సురభిని ఒకే పదంతో ఆ భావాన్ని చెప్పించి, అటువంటి సురభి త్రిధా ధత్తే వార్తాం. అంటే ఈ 3 రకాలుగా ఉన్న ఈ సురభి మరి ఈ వార్తను అంటే ప్రసిద్ధిని పొందించుచున్నది, ధరించుచున్నది. అంటే అన్ని చోట్ల కూడా పరిమళం వ్యాపిస్తుంది కదా. వాసన ఆపితే ఆగుతుందా? మన దగ్గర ఒక పుష్పం పెట్టుకుని నా దగ్గర లేదు, మల్లెపూ లేదు అంటే తెలిసిపోతూనే ఉంటుంది. ఇలాగైతే పరిమళాన్ని మనం దాచలేము. అమ్మవారి యొక్క ఆ పాద ధ్యాన మహిమని కూడా అలా దాగదు, అలా వ్యక్తం ప్రసిద్ధం అయిపోతూనే ఉంటుంది. అమ్మవారి పాదాలకు ఉన్న ఆ గొప్పతనం ఏమిటంటే, ఇప్పుడు మనం ఇవన్నీ నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. ఆ పాద ధ్యాన మహిమది. అంతే తప్ప నేను కోరుకున్నందువల్ల వచ్చింది కాదు. ఆ సురభి నా దగ్గరకు వచ్చి నన్ను లాగింది అందులోకి, మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని లాగింది అందులోకి. అంతే తప్ప మీరు కోరుకుని మీ ప్రయత్నం వల్ల వచ్చినది కాదు. ఆవిడ అనుగ్రహం ఉంటే, ఆ పాద అనుగ్రహం ఉంటే ఆ సురభి మీకు వ్యాపించింది, ఆ సుగంధం మీకు అబ్బింది. ఆ అబ్బిన సుగంధం మన అందరినీ ఆ ఆ పుష్ప ఆ సురభిలోకి మన్ని లాగింది. ఆ వాసనని, అటువంటి పరిమళాన్ని మనం ఆస్వాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఇది మనం కోరుకుంటే, ప్రయత్నం చేస్తే వచ్చింది కాదు. దానంతట అది మన దగ్గరికి వచ్చి మనని ఆ ఆ సురభితోటి మనని నింపేస్తున్నది. అటువంటి పరిమళం. ఆ పరిమళాన్ని మనకి కూడా అమ్మవారు ఎలా ప్రసాదించిందో, ఆయన ఎలా అనుభవిస్తున్నారో, 3 రకాలుగా ఆయన చూస్తున్నారో, ఏ దేవతా స్త్రీలైతే అమ్మవారి పాద నమస్కారం చేస్తూ ఆ సురభిని అమ్మవారి పాదాలకి అర్పణ చేస్తున్నారో, అమ్మవారి పాదాల నుంచి పొందుతున్నారో, ఏ అశోక పుష్పం అయితే అమ్మవారి పాద స్పర్శ చేత పుష్పించిందో, అటువంటి ఆ పాదము ఒక కామధేనువై నాలో ఉన్న ఏ కోరికలో, నాకు తెలుసో తెలియకో ఎన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలన్నిటినీ కూడా తీర్చేస్తూ ఒక కామధేనువుగా ఉందో, అటువంటి పాదము నాలో ఇంకా ఇంకా ఆ పరిమళాన్ని పెంచి నా ద్వారా కూడా ఇంకా వ్యాపింప చేయుగాక. ఇది పద్యం లోతు అర్థం. మన నుంచి ఇంకా వ్యాపించాలది. ఆ ఆ పరిమళము అది ఎలా నిండిపోవాలంటే, మన నిండా ఆ పరిమళం నిండిపోయి, ఎలాగైతే అశోక పుష్పము అసలది అట్లా పుష్పించదుట. అటువంటి పతివ్రత శిరోమణి పాద స్పర్శ తగిలితే తప్ప అశోకము పుష్పించదు. అటువంటి పుష్పించని, అంటే భక్తే లేని, భక్తంటే తెలియని ఒక జడుడు, ఒక మూఢుడు, ఏమీ తెలియని
అనాగరికుడు అయిన జీవి అమ్మవారి పాద ధ్యానంతో ఆ పరిమళాన్ని పొంది, ఎలాగైతే అశోక పుష్పం పుష్పించిందో, అశోకము ఆ చెట్టు పుష్పించిందో, అలాగే నాలో కూడా ఆ భక్తి పుష్పించుగాక. పుష్పిస్తే ఏమవుతుందండి? మొగ్గగా ఉన్నప్పుడు మొగ్గలో ఏం పరిమళం లేదు. అది పువ్వు అయినప్పుడే ఆ పరిమళం. ఆ పువ్వు నుంచే పిందె, కాయ, పండు, ఒక ఫలం, ఇవన్నీ రావడానికి పుష్పము చాలా ముఖ్యమైనది. కాబట్టి అటువంటి ఫలాన్ని పొందడానికి పుష్పం ఎంత ముఖ్యమైనదో, పుష్పంలో ఉన్న సౌరభం ఎంత ముఖ్యమైనదో, అటువంటి సురభిగా అమ్మవారి పాదాలు మన మనసులో నిలిచి ఉండాలి. ఆ ఆ ప్రసిద్ధ ఆ తత్వం ఏదుందో అది నా మనసు నిండా కూడా వ్యాపించాలి అని ఇందులో చెప్పారు. మనకి సౌందర్యలహరిలో కూడా ధునోతు ధ్వాంతం ఒకటి, నమోవాకం బునుమో ఒకటి, ఇవన్నీ కూడా ఈ ఇటువంటి భావాన్ని, సౌందర్యలహరిలో శ్లోకాలు కూడా ఇటువంటి భావాల్నే మనకి చెప్తూ ఉంటాయి. ధ్యానమే ఏదైనా కూడా ఆ పాద ధ్యానం వల్ల మనలో ఏ లక్షణాలు మనం పొందాలని, అంటే మనకు ఒక గోల్ ఉండాలి కదా. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దానికి ఎండ్ ప్రొడక్ట్ ప్రతిదానికి కూడా మనకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఎందుకు మనం పెట్టుకుంటాం అంటే దానివల్ల మనకు ఒక ఏదో కావాలి, మనం ఆశిస్తాం. ఒక ఆశయం ద్వారా మనం ఏదో ఆశించి దాన్ని పొందాలి, ఒక ఫలాన్ని పొందాలి. ఈ ఫలం ఏముండాలి? అమ్మవారి కరుణా కటాక్షాలు. ఆ కరుణా కటాక్షాలను పొందడానికి ఆ అమ్మవారి ఆ పాద ధ్యానం చేసి ఆ పరిమళాన్ని మనలో నింపుకోవాలి. అటువంటి పరిమళ ధ్యానం ఇది. అంటే ప్రసూనైకి పుష్ప ధ్యానం, పుష్పాలతో, పుష్పాలకు సంబంధించిన ఆ పరిమళం, ఇది వాసన. ఇంతకు ముందర శ్లోకం మనకి రణన్ మంజీరా అంటే అక్కడ అమ్మవారి మంజీరాల యొక్క చిరు సవ్వడి, అది వినికిడికి సంబంధించినది. ఇది ఆఘ్రాణం, నాసికకి సంబంధించినది, వాసన పరిమళం కదా. ఇవన్నీ కూడా మనలో ఉన్న పంచేంద్రియాల తత్వాలని కూడా అమ్మవారి పరం చేసినప్పుడు, ఆవిడ దగ్గర ఉన్న పంచబాణాలు, పుష్పబాణాలు ఏమున్నాయో ఈ పంచేంద్రియాలని, మన ఈ పంచేంద్రియాలని కూడా ఆవిడ పరం చేసి ప్రతి ఇంద్రియాన్ని కూడా ఆవిడ భక్తికి, ఆ ఆ పాద ధ్యానానికి అర్పణ చేసినప్పుడు ఆ ఇంద్రియ లోలత్వం, విషయ లోలత్వం మనకి వదిలి మనం కూడా పరాచం అంటే విరక్తులం. విరక్తులు అవడం అంటే ఏమిటి? అన్ని వదిలేసి ఆ దైవ ధ్యానంలో కూర్చోమని కాదు. చేస్తున్న ప్రతి పని యందు కూడా సర్వస్య శరణాగతిని పొంది, అంటే నేను చేసే దాని యొక్క ఫలము ఏదైనా అమ్మవారి అనుగ్రహం, నాకు నాకు ఏది మంచో అది మాత్రమే ఇస్తుంది అనే ఒక నమ్మకాన్ని, మనలో ఉండే ఒక తాపత్రయాన్ని వదిలించి ప్రశాంతతని మనకి ప్రసాదించి ఆ పరతత్వం వైపు మన మనస్సుని నిలబట్టేందుకు సాధనలుగా ఈ పంచేంద్రియాలని ఉపయోగించుకునే ధ్యానమే మనకి ప్రతి శ్లోకంలో కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఇది 92వ శ్లోకం. ప్రసూనై సంపర్కాదమర తరుణీ కుంతల భవై అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతాం స్వసంగాత్ కంకేలి ప్రసవ జనకత్వేన చ తవ త్రిధా దత్తే వార్తాం సురభిరితి పాదో గిరిసుతే.